డాక్టర్ గారు, గొల్లి మచ్చలా కనిపించే ఇతర తెల్ల మచ్చలు కూడా ఉంటాయి కదా, మరి ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? కరెక్ట్ అండి, మంచి గుడ్ క్వశ్చన్. సో అందరికి కనిపించే ప్రతి తెల్ల మచ్చ గుల్లి మచ్చ కాదండి. ఇవి చిన్న పిల్లల్లో ముగ్గుల పైన కూడా చిన్న వైట్ స్పాట్స్ వస్తుంటాయి, పోతుంటాయి. అది ఎక్కువ ముఖం కడగడం వల్ల, స్కిన్ డ్రై కావడం వల్ల, లేదంటే ఎండలో ఎక్కువ పోవడం వల్ల అలా చిన్న పిల్లలు కూడా బుగ్గల పైన కనిపిస్తాయి. దానికి జస్ట్ ఏదైనా ఎమోలెంట్ పాండ్స్ కోల్డ్ క్రీమ్, ఒక బి కాంప్లెక్స్ ఇస్తే అది తగ్గిపోతుందండి. అలాగే సోబి మచ్చలు మనకు మెడ పైన, చెస్ట్ పైన, బ్యాక్ పైన కొన్ని సోబి మచ్చలు కనిపిస్తాయి. కానీ ఆ సోబి మచ్చలు గుల్లి మచ్చల్లా ప్యూర్ వైట్ కలర్ లో ఉండవు, జస్ట్ బ్రౌనిష్ కలర్ లో ఉంటాయి. మనం జస్ట్ ఇలా ఒక స్క్రాచ్ చేసి చూస్తే పౌడర్ గా రాదు. సో అది సోబి మచ్చలండి. అలాగే కొంచెం మందికి ఏదైనా దెబ్బ తాకి ఆ తర్వాత కూడా తెల్ల మచ్చగా మారుతుంది, తెల్ల మచ్చలా కనిపిస్తుంది. సో ఇతర కొన్ని ఆటో ఇమ్యూనిటీ, కొన్ని రకాల జెనెటికల్ ప్రాబ్లమ్స్ లో కూడా మనకు తెల్ల మచ్చలు కనిపిస్తాయి. సో విటమిన్ డిఫిషియన్సీ వల్ల కూడా తెల్ల మచ్చలు వస్తాయి. కాబట్టి తెల్ల మచ్చ రాగానే ఇది గుల్లి మచ్చని అనుకోకూడదు. ఫస్ట్ ఏ తెల్ల మచ్చ వచ్చినా దానికి ఏదైనా ఎమోలెంట్ రాయాలి, ఒక బి కాంప్లెక్స్ టాబ్లెట్ తీసుకోవాలి, మెయిన్ కూరగాయలు ఆకుకూరలు కొద్ది రోజులు బాగా తీసుకోవాలి. ఒక 15-20 డేస్ చూసి అప్పుడు కూడా ఆ మచ్చ తగ్గకపోతే అప్పుడు మాత్రం ఇమీడియట్ గా స్కిన్ డాక్టర్ కలవాలి.